ఇలాంటి మైకు ఎదుట ఒక వ్యక్తి, ఆయన ముజావర్ అనుకుంటాను, నిలబడి ఉన్నాడు. చేతిలో జపమాల పూసల దండ ఉంది, చదువుతున్నాడు. ఇలా ఊగుతున్నాడు, ఊగి ఊగి ఉఫ్ అంటున్నాడు. అక్కడంతా ఉన్న వాళ్ళందరూ తలల మీద చేయి పెట్టుకుంటున్నారు. అంటే అతను ఏదో దువా చదువుతున్నట్టు, ఊదుతున్నట్టు, వీళ్ళందరికీ షిఫా దొరికినట్టు. సుబ్హానల్లా, మాషా అల్లా, అల్లాహు అక్బర్ అంటున్నారు. మరో పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు, పచ్చ రుమాలు కట్టుకొని ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇస్తున్నారు, 100, 200, 500 డబ్బులు ఇస్తున్నారు. ఆయన మోకాళ్ళ కింద కళ్ళు అద్దుకుంటున్నారు. కొంతమంది ముద్దులు పెడుతున్నారు, చేయి తీసుకొని ముద్దులు పెట్టుకున్నారు. కొంతమంది కాలికి ముద్దులు పెట్టేవాళ్ళు, ఆయన మళ్ళీ పూల దండలు వేసేవాళ్ళు, ఈ పైన పూలు చల్లేవాళ్ళు. మజాకా ఇది? తమాసా ఇది? ధర్మం అండి ఇది, దీన్ ఇది. అల్లా ఏ ఆదేశాన్ని అయితే అవతరింపజేశాడో అది మాత్రమే నీ చేయడానికి అనుమతి ఉంది. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరీకా చూపించారో ఆ తరీకాలో నడవడానికి నీకు అనుమతి ఉంది. ఎవరంటే వాళ్ళు వేషాలు కట్టి డబ్బులు సంపాదించుకోవడానికి డ్రామాలు ఆడుతుంటే నీకేమైంది? ఆలోచించే తత్వము, గ్రహించేటటువంటి తెలివి మనకు లేదా? ఇది ధర్మమా కాదా అని ఆలోచించే తెలివిని అల్లా మనకి ఇవ్వలేదా? ఎవడో కూర్చుంటే వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ముద్దులు పెడతారా, సజదాలు చేస్తారా? డబ్బులు అడుక్కోవడానికి ధార్మిక పేరుతో కూర్చున్నటువంటి ఒక దౌర్భాగ్యుడు, ఇంతకుమించి ఏమీ కాదు. ఇలాంటి వాటి నుండి ముస్లిములు ఖచ్చితంగా బయటపడాలి. పడకపోతే గనక రేపు బగబగ మండే నరకంలో రేపు ప్రవేశించవలసినటువంటి పరిస్థితి వస్తుంది సోదరులారా. కావున ఈ దర్గాల వద్ద వింతలు, విశేషాలు అబ్బో మామూలు కాదు. ఏ విధంగా అయితే వాళ్ళు చర్చిలలో దయ్యం పట్టిందని డ్యాన్సులు వేస్తూ ఉంటారో దానికి మించి ఎక్కువ ఇంకా ఇక్కడ దర్గాల దగ్గర. ఇస్లాంలో ఇలాంటి వాటికి తావు లేదు సోదరులారా.